Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. సార్ సుందరరామరెడ్డి గారు, భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీపుల పర్యటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు గత 2-3 రోజుల నుంచి అందరం చూస్తూనే ఉన్నాం. ఏంటి అసలు లక్షద్వీపులతో మాల్దీవ్స్కి వచ్చిన సమస్య ఏంటి? ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీపుల పర్యటనకు వెళ్ళిన తర్వాత మరి ఎందుకు అక్కడ మాల్దీవ్స్కి సంబంధించినటువంటి ఆ టూరిజంస్కి సంబంధించినటువంటి మంత్రులు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారంటారు అసలు? సో ఒకటి ఇన్సెక్యూర్ అండి. ఎందుకంటే ప్రపంచంలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరన్నా బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు అంటే అది మోడీ గారు అండి. ఆయన ఏం చేసినా అదొక సంచలనం అనమాట. సో ఎప్పుడైతే లక్షద్వీప్లోకి మోడీ గారు అడుగుపెట్టి ఓకే ఎవరైనా సాహసం చేసే వాళ్ళు ఉంటే ఈ పర్యటన రంగాన్ని వాడుకోమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. వెంటనే అప్పుడు ఈ ఇండియన్ టూరిజం పోర్టల్లో, ఇండియాలో #1 టూరిజం పోర్టల్ అంటే makeMyTrip.com అండి. వాళ్ళు ఏంటంటే చలో లక్షద్వీప్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ తోటి ట్విట్టర్లో ట్రెండింగ్ బిగిన్ చేశారు. దాంతో అక్కడ మాల్దీవ్స్ వాళ్ళు ఒకసారి అక్కడ మినిస్టర్ వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి ఇండియాలో ఏముంటుంది అక్కడ అని చెప్పేసి సాటిలైట్ ని బిగిన్ చేశారు అనమాట. అయితే అది శృతి తప్పి ఇజ్రాయెల్ ఫేవర్ గా ఉండే మోడీ అటు ఇజ్రాయెల్ తోటి ఇట్లా బయాస్ తోటి అనమాట. అక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఇట్లా ఒక రేసిజం టైప్ అనమాట. అంటే ఒక డిప్లొమాటరీ స్టేజ్ లో ఒక స్టేటస్ లో ఉన్న వాళ్ళు వాడుకోవడం లాంగ్వేజ్ వాడి వాళ్ళు కామెంట్ చేయడం తోటి ఇంకా అక్కడ బిగిన్ అయింది అనమాట. యాక్చువల్ గా మాల్దీవుల సైజ్ ఎంత అండి? జస్ట్ 5 లక్షల పాపులేషన్. ఇండియాకి అది నథింగ్ యాక్చువల్ దాని సైజ్ తో కంపేర్ చేసుకుంటే, వాళ్ళ సైజ్ తో పోల్చుకుంటే. అంటే మొదటి నుంచి అది ఇండియా మీద డిపెండ్ అయ్యి బతికిన కంట్రీ అది. సో వాళ్ళు జస్ట్ ఇక అక్కడ జరుగుతుంది ఏంటంటే యాక్చువల్ గా 2020లో ఇండియా అవుట్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ బిగిన్ చేశారు అక్కడ. ఇండియా అవుట్ అని చెప్పేసి ఆ 2 years చాలా స్ట్రాంగ్ గా జరిగింది అక్కడ. అంటే ఇండియా వాళ్ళు మా దేశం నుంచి వెళ్ళిపోవాలని. మనం కనుక బ్రిటిష్ ఇండియా వాళ్ళని క్విట్ ఇండియాని ఎలా చేసామో వాళ్ళు ఇండియా అవుట్ అని క్యాంపెయిన్ భారీగా చేశారు అక్కడ. ఏదో ఉన్న 5 లక్షల పాపులేషన్ లో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అక్కడ ఆ దేశంలో ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియాకి ప్రోగానే ఉంటారు, లేదా చైనాకి ప్రోగానే ఉంటారు. ఇప్పుడున్న గవర్నమెంట్ చైనా ఫేవర్గా ఉండే గవర్నమెంట్, దీనికి ముందున్న గవర్నమెంట్ ఇండియాకి ఫేవర్గా ఉన్న గవర్నమెంట్, అంతకు ముందున్న గవర్నమెంట్ మళ్ళీ చైనా ఫేవర్ గవర్నమెంట్ అనమాట. అట్లా వీళ్ళు ఏదో ఒక కంట్రీకి వెళ్ళి ఫేవర్గా ఉండి లోన్ తెచ్చుకొని సర్వే అయ్యేవాళ్ళు అనమాట వీళ్ళు. ఓకే, ఇప్పుడున్న గవర్నమెంట్ చైనా ప్రో బేసికల్ గా. వీళ్ళు ఎలక్షన్స్ రాకముందు వాళ్ళ క్యాంపెయిన్ ఇండియా అవుట్ అని చెప్పేసి భారీ చేశారు. సో 2020 నుంచి 2020 వరకు పీక్ లెవెల్లో చేశారు. ఆ టైంలో ఇండియా వాళ్ళు మా దేశం నుంచి వెళ్ళిపోవాలి, ఇండియా వాళ్ళు మిలిటరీ వాళ్ళు కానీ హైడ్రాలజీలో కోఆపరేషన్ మాకొద్దు, మీరు ఖాళీ చేయాల్సింది మా దేశం నుంచి అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ రన్ చేశారు. అండ్ రెండోది అక్కడ ఏంటంటే ISIలో జాయిన్ అయిన వాళ్ళలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఆ దేశం నుంచే ఉన్నారు. అండ్ ISI అంటే మీకు తెలుసు ఇస్లామిక్ దేశం, అది చాలా సో వాళ్ళు సిరియాకి వెళ్ళిన ఎక్కువ మంది జనాభా ప్రాతిపాదికగా తీసుకుంటే గనక ప్రపంచంలో #1 అనేది మాల్దీవులో వస్తుంది. అంటే అక్కడ టెర్రరిజం సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి బాగా. అవి ప్రతిపక్షాలు ఎప్పుడైతే ఇండియా అవుట్ అని పెద్ద క్యాంపెయిన్ రన్ చేసినాయో మన జరిగిన ఎలక్షన్ లో వాళ్ళు 54% మెజార్టీతో గెలిచారు. దాంతో ఇండియన్ ఫేవర్ గా ఉండే గవర్నమెంట్ వాళ్ళు దిగిపోయి అండ్ చైనా ఫేవర్గా ఉన్న గవర్నమెంట్ వచ్చింది. న్యాచురల్ గా ఆ గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్ లో ఉన్న మినిస్ట్రీలు కానీ ఇండియా అంటే కొంచెం కోపంగాను కొంచెం ఇదిగా ఉంటారు బేసికల్ గా. అయితే ఆ దేశానికి టూరిజంలు ఎక్కువ వచ్చేది ఇండియా వాళ్ళు. సంవత్సరం 2 లక్షల మంది వెళ్తారు. మన తర్వాత రష్యా వాళ్ళు వెళ్తారు, ఆ తర్వాత చైనా వాళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు. ఇట్లా వరుసగా యాక్చువల్ టూరిజం మీద బతికే కంట్రీ, ప్రపంచంలో బిగ్గెస్ట్ టూరిజం పంపించేది ఇండియా వాళ్ళే. బట్ స్టిల్ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు యాంటీ ఇండియా కాబట్టి వాళ్ళు క్యాంపెయిన్ రన్ చేసి 10 వచ్చిందే ఇండియా అవుట్ క్యాంపెయిన్ మీద కాబట్టి నేచురల్ ఇండియా వాళ్ళు ఏం చేసినా సరే దానికి ఆపోజిట్ ట్రాక్ చేస్తారు. అయితే మోడీ గారు ఎప్పుడైతే లక్షద్వీప్లో అడుగు పెట్టేసేసి చూడండి బీచ్లు ఎంత బాగున్నాయి అని చెప్పడం, అలాగే makeMyTrip.com వాళ్ళు చలో లక్షద్వీప్ అని చెప్పేసి ట్రెండింగ్ చేయడం తోటి వాళ్ళు మా దేశాన్ని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళని చెప్పేసి వాళ్ళు ట్రోలింగ్ బిగిన్ చేశారు. అది ఎలా రేపట్లో మోడీకి ఉన్న స్టేటస్ కి నథింగ్, వరల్డ్ ఎవరైనా అయిపోవాల్సిందే. అలాంటిది చిన్న కంట్రీ వాళ్ళు ట్రోలింగ్ చేస్తే ఎందుకు ఊరుకుంటారు? ఈ రోజు వాళ్ళ హై కమిషనర్ వాళ్ళు పిలిపించేసి వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఎవరైతే ముగ్గురు కొంత ఇబ్బందికర వ్యాఖ్యలు ఎవరైతే చేశారు వాళ్ళు ఆల్రెడీ బర్తరఫ్ చేశారు. అండ్ ఇదే ఈ రోజు నుంచి ఆ దేశ ప్రధాని పర్యటన కూడా ఎక్కడ చైనాలో పర్యటన కూడా ఇప్పుడు సందర్భంగా. కాబట్టి ఒకటైతే గ్యారంటీ,
ఇంత ముందులాగా ఇండియా జోల్ వచ్చినా, ఇండియా గురించి ఆపోజిట్ లో మాట్లాడినా ఊరుకునేంత సహనం ఇండియాకి లేదు ఇప్పుడు. అంటే స్లోగా డెమోక్రసీ నుంచి స్లైట్ గా అరోగెంట్ నేచర్ కి మారుతుంది కొంచెం కొంచెం. దాని అరోగెంట్ అనండి, లేదా దేశభక్తి అనండి, లేకపోతే ఇంకా భరించలేనంత అసహనంగా స్టేటస్ లో ఉన్నారని చెప్పండి. కాంప్రమైజ్ స్టేజ్ లో ఉన్నారు. అక్కడ నుంచి ఇప్పుడు సమాధానం చెప్పే స్థాయికి వచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పాకిస్తాన్ లో లాస్ట్ 3 months లో 30 మెంబర్స్ టెర్రరిస్టులు చనిపోయారు. అన్నోన్ పర్సన్ చంపుతా ఉన్నారు. ఈ అన్నోన్ పర్సన్ ఎవరనేది ప్రపంచానికి మొత్తానికి తెలుసు, కానీ డైరెక్ట్ గా మాట్లాడకూడదు దాని గురించి. అది ఇండియన్ రా ఏజెంట్స్ అనే విషయం ప్రపంచం మొత్తం తెలుసు. వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు అన్నోన్ పర్సన్ అంతే. అండ్ అలాగే లండన్ లో కూడా 4 ఇండియాకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు 4 షూట్ చేశారు. ఇంతవరకు ఆనవాళ్ళు కూడా లేదు. అండ్ కెనడాలో 2 లేపేశారు. ఓకే, అమెరికాలో కూడా మా దేశంలో ఒకరిని చంపడానికి వచ్చారన్నట్టు అమెరికా సిఏ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఏంటంటే ఇండియా ఇంత ముందు ఇండియా కాదు, ఒక ఇండివిజువల్ ఇండియా అనమాట. ఇప్పుడు ఇంత ముందు అంతలాగా మీరు మాట్లాడితే మేము పట్టించుకున్న టైప్ కాదు. అలాంటిది ఈ టైంలో వాళ్ళు మోడీ గురించి బ్యాడ్ గా మాట్లాడుతుంటోటి, అండ్ వాళ్ళ టూరిజం ఎక్కడ తగ్గిపోతుంది, ఇన్సెక్యూరిటీ డౌన్ఫాల్ అయిపోతుందన్న భయాన్ని వాళ్ళ భయం ఈ విధంగా మాటల ద్వారా వ్యక్తం చేశారు. దాంతో ట్రోలింగ్ బీనేని ఒక రకంగా దట్స్ టూ గుడ్. ఎందుకంటే ముందు రోజుల్లో ఇండియాలోనే టూరిజం బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బేసికల్ గా ఇండియాలో మన దగ్గర మంచి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, అరకు దగ్గరలో ఉన్న విశాఖపట్నం బీచ్ కావచ్చు, బాపట్ల దగ్గర ఉన్న బీచ్ కావచ్చు, కాకినాడ కావచ్చు, నెల్లూరు బీచ్ కావచ్చు, అలాగే కాకినాడ దగ్గర భీమినిపట్నం బీచ్ కావచ్చు, చాలా ఉన్నాయండి. రేపల దగ్గర ఉన్న బీచ్లు కావచ్చు. ఉన్న వాటిని నెగ్లెక్ట్ చేసి ఎక్కడో ఉన్న అక్కడ పోయి 4 ఫోటోలు తీసుకురావటం అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రాబ్లం 3 రకాల పబ్లిక్. ఒకటి, ఎంత కష్టపడ్డా సరే ఏం మిగలకుండా స్ట్రగుల్ అయ్యే బ్యాచ్ ఒకటి. మీరు ఎంత చేయండి, ఎంత కష్టపడండి, అల్టిమేట్ కష్టపడతారు అంతే, బట్ వాళ్ళ శ్రమకు తగ్గట్టు మిగలదు. ఎగ్జాంపుల్ వ్యవసాయం. మీరు ఎంత చేయండి, దానికి వచ్చేది ఏంటంటే సర్వైవింగ్ కావటం సరిపోతుంది, బతకడం కోసం జరుగుతుంది. అల్ట్రా రీచ్ అవడానికి పుస్తకాల్లో పేపర్లో వస్తాయి తప్ప స్టోరీస్ రియల్ టైంలో ఉండదు. కానీ హ్యాపీ బతుకుతారు, ఉన్నంతలో హ్యాపీ బతుకుతారు అంతవరకే. అది ఒక బ్యాచ్. వాళ్ళకి టూరిజంలో తొక్కుతో అది ఏమి ఉండదు. ఇంటి దగ్గర ఒకరోజు హాలిడే దొరికి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి గాలి, ఒక మంచి వెన్నెల వచ్చిన రాత్రి చాలు, చిన్న చిన్న ఆనందాలకి వాళ్ళు మురిసిపోతారు. అదొక టైపు. రెండో వాళ్ళు సిటీలో కొంచెం వర్క్ చేస్తూ ఉంటారు, రిలాక్సేషన్ కోసం ఊరు బయట టూర్కి వెళ్తుంటారు. దగ్గరలో ఉన్న టూరిజం కావచ్చు, టెంపుల్స్ కావచ్చు. ఇది రెండో బ్యాచ్. మూడో బ్యాచ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బాగుంటుంది వీళ్ళకి. అంటే తండ్రులు ఇచ్చిన ఆస్తులు కావచ్చు, కష్టపెడితే వచ్చిన ఆస్తులు కావచ్చు, మొత్తానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బేసిక్ నీడ్స్ ఫిల్ అయిపోయినాయి, సోషల్ నీడ్స్ ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు స్టేటస్ నీడ్స్ ఫిల్ అవ్వాలి. స్టేటస్ నీడ్స్ ఫిల్ అవ్వాలంటే నేను ట్విట్టర్లోనూ టెలిగ్రామ్లోనూ కొన్ని ఫోటోలు తీసి పెట్టుకుంటా ఉండాలి. నేను కారు కొంటాను, పోస్ట్ చేస్తాను అంటే ప్లీజ్ నన్ను పొగడవా అని అర్థం. నేను ఎందుకు షేర్ చేస్తానండి? నేను షేర్ చేసేయాలంటే నా ఇంటెన్సిటీ ఏంటి? నన్ను పొగడండి ప్లీజ్ గురించి జనాలు గొప్పగా అనుకోవాలి. నేను ఫైనాన్షియల్ గా బాగా వెల్దీగా ఉన్నానని ప్రొజెక్షన్ జనాల్లోకి ఏదైనా కావచ్చు. బేసికల్ గా సినిమా వాళ్ళు అంటే వాళ్ళకి సినిమా ఆఫర్ల కోసం అర్ధనగరం ఫోటోలు దిగేసి బీచ్ల మీద అంటే అర్థం ఉంది. మామూలు సామాన్య జనాలకు పోవాల్సిన అవసరం ఏముందండి? అంత మీనింగ్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ అన్ని రకాల ఫ్రీడమ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు వెళ్తుంటారు. బట్ మనకు లోకల్ బోల్డ్ నేను అంటుంది ఏంటంటే ఒక లక్షద్వీపే కాదు, కేరళలో ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయండి. కేరళ కర్ణాటకలు ఎక్కడ ఉన్నాయి అంటే వీళ్ళకి ఏంటంటే కొత్తకు వింత పాతకు రోత అన్నట్టు ఈ పేర్లు ఇని బోరు కొట్టింది అనమాట. ఆంధ్రప్రదేశ్ ఇంత దగ్గరలో ఉన్న బీచ్లు మొత్తం వదిలేసి, చుట్టుపక్కల మనకి మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు, ఇవన్నీ వదిలేసేసి ఎక్కడికో వేరే దేశాలకు వెళ్ళేసి ఆ దేశంలో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందండి. బట్ వాళ్ళు గెలటం మంచిదైంది, మరక మంచిదే అన్నట్టు వాళ్ళు గెలటం మంచిదైంది. ఇండియాలో ఇప్పుడు బీన్ అవుతుంది. ఎంత స్పీడ్ గా బీన్ అవుతుందంటే లక్షద్వీప్కి వెళ్లాల్సింది అన్నట్టు క్రికెటర్స్ అనుకూలంగా ట్రీట్ చేస్తున్నారు, అండ్ ఫిల్మ్ స్టార్స్ చేస్తున్నారు. అంటే దేశంలో ఇంతకుముందు ఎప్పుడు ఇంత యూనిఫామ్ గా ఒక ఇష్యూ మీద నిలబడటం ఎప్పుడు చూడలేదు. బట్ ఇప్పుడు దేశం మొత్తం ఒక గాడి మీద నిలబడి దాన్ని ఖండిస్తున్నారు, దాని మీద నిలబడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ తాజ్ హోటల్ వాళ్ళు ఒక 100 రూమ్స్ తోటి అండర్ విల్లాస్ కడతానికి ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ. అంటే స్పీడ్ గా అయిపోతుంది ప్రొసీజర్ అంతా. ఓకే, ఇంత ముందులాగా ఏం లేకపోవచ్చు. ఇప్పుడు కూడా మనకున్న బీచ్లు మొత్తం ఏతగా గోవా తప్ప మిగతా ఏరియాలు ఎక్కడ కూడా బీచ్లు అంత డెవలప్ అవ్వలేదు. కొత్త కేరళ బీచ్లు డెవలప్ అయినాయి. బట్ ముందు రోజుల్లో టూరిజం అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ కాబోతుంది. టూరిజంలో ఉన్న బ్యూటీ ఏంటంటే కొన్ని వందల సెక్టర్స్ బాగుపడతాయి. పర్టికులర్ లోకల్స్ కి అది మంచి ఇది అనమాట. మంచి లోకల్ కి మంచి డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముందు రోజుల్లో ఈ ఇష్యూ వల్ల
ఇండియాలో డెఫినెట్ గా టూరిజం డెవలప్ అవుద్ది. అందులో ఆల్రెడీ రిలీజియస్ టూరిజం బాగా డెవలప్ అయింది. మీరు అయోధ్యని చూసుకోండి, అది అయోధ్య సిటీ మున్సిపాలిటీ యొక్క బడ్జెట్ 12 కోట్లు అండి ఇంతకుముందు. ఇవాళ దాని బడ్జెట్ 500 కోట్లు అయోధ్య మున్సిపాలిటీ. అంటే అక్కడ జరిగిన డెవలప్మెంట్ కాస్ట్ 85,000 కోట్లు. అంటే రాబడి ముందు రోజులు ఎంత వస్తుందో ఊహించి ఇండియాలో ఉన్న ప్రతి ట్రైన్ పోయి అక్కడ ఆగిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారు. అది అక్కడ ఇంకా ట్రైన్స్ వదిలేరో లేదో IRCTC రోజు పెరుగుతుంది, రోజు 2%. రోజుకి వందే భారత్ ట్రైన్స్ వల్ల కావచ్చు, ఇట్లా కావచ్చు. కాశీ క్యారిడార్ డెవలప్ చేసిన తర్వాత ఇండియాలో హైయెస్ట్ పబ్లిక్ విజిట్ ఇస్తుంది అక్కడండి, అంటే 15 crores. అండ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అక్కడ విజిట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ లిటరలీ 30 crores అండి. మొత్తానికి క్రోర్స్ అది ఇంకంతే. ఇవన్నీ ఏంటంటే ఆస్ట్రేలియన్ పాపులేషన్, అమెరికన్ పాపులేషన్ నథింగ్ దాని ముందు, ఆ విజిట్ల ముందు, వాటి విజిట్ ముందు అంతగా కోట్ల మంది విజిట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఈ పెట్టిన ప్రాజెక్ట్ అని శుద్ధ వేస్ట్ అనేవాళ్ళు, ఇప్పుడు లేదండి. ఆ రెవెన్యూ విత్ ఇన్ 5 years కి బ్రేక్ ఎవరికి వచ్చేస్తుంది. టూరిజం అనేది హాట్ కేక్, చాలా హాట్ కేక్. ఇవాళ వీళ్ళు లగ్జరీ లోదా వాళ్ళు డిక్లేర్ చేశారు వారణాసిలో అండ్ అమృత్సర్లో అండ్ మొత్తం 5 పిలిగ్రిమ్ సిటీస్ అన్నింటిలో 5-star హోటల్స్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇంతకుముందు పిలిగ్రామ్ అంటే ఎక్కడ సత్తరాలు ఉండేళ్ళు ఎగ్ చేసుకొని మనం అనుకునే వాళ్ళం. ఇప్పుడు లేదంటే లగ్జరియస్, అది అంటే స్వామికార్యం సహకార్యం రెండు పూర్తవుద్ది అన్నట్టు లగ్జరియస్ గా ఉంటుంది. అందుకని ముందు రోజులు టూరిజం ద్వారా లాజిస్టిక్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అండ్ దైవత్వం కావచ్చు, మొత్తం అన్ని పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ముందు రోజు హాస్పిటాలిటీ సర్వీసెస్ బీభత్సంగా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే డిస్పోజల్ ఇన్కమ్ పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఇలాంటివి బయటకు వస్తాయి అనమాట. కాబట్టి ఇష్యూ రైట్ టైంలో వచ్చింది. అది దానివల్ల ఆ దేశానికి గుడ్ బ్యాడ్ ఏం జరుగుతుంది మనకు తెలియదు, కానీ ఇండియాకి మాత్రం సూపర్ గుడ్ జరగబోతుంది. ఎందుకంటే ఈ అండమాన్ నికోబార్ దీవులు లాంటివి మనకు దగ్గర 100లో ఉన్నాయండి. 100లో 1-2 కాదు, 100లో ఉన్నాయి. వాటన్నిటిని డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా టూ మచ్ నెగ్లెక్ట్ చేశారు అవి. ఇక ముందు గవర్నమెంట్ ఫోకస్ వస్తుంది, పబ్లిక్ ఫోకస్ వస్తుంది అండ్ దాని ద్వారా డిస్కషన్ బిగిన్ అవుతుంది. అది ఈ రోజు మేక్ మై ట్రిప్ 5% పెరిగింది. జస్ట్ జనాలు డిస్కస్ చేస్తున్న ఒక్క రోజు మీద. ఫండమెంటల్ ఒక్క రోజులో మారేది ఏం లేదు కదా. అంటే జనం ఏంటంటే అంత సెంటిమెంటల్ గా అటాచ్మెంట్ తెచ్చుకుంటున్నారు. సిచ్యువేషన్ ఎంత రివర్స్ అయిందంటే లక్షద్వీప్ పర్యటన ముగించుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికే అంటే ఇప్పటి వరకు ఎవరైతే మాల్దీవ్స్ కి వెళ్ళాలని ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు ఎగ్జిస్టింగ్, ఆ ఫ్లైట్ టికెట్స్ అనేవి క్యాన్సిల్ చేస్తున్నారంటే అక్కడ హోటల్ రూమ్ బుకింగ్స్ అని క్యాన్సిల్ అయిపోయినాయి. రైట్, అవును. ఆల్మోస్ట్ 10,000 హోటల్ రూమ్స్, 5,000 ఫ్లైట్ టికెట్స్ ఆల్రెడీ. ఉన్నా లేకపోయినా మన టూరిజం మీద బతికే కంట్రీ వాళ్ళు నోటు చాలా జాగ్రత్తగా ఉంచుకోవటం అవసరం ఉంది. ఎందుకంటే నోరు జారితే ఇప్పుడు ఆ రిలేషన్ ఎప్పటికీ సెట్ అవ్వదు, టూరిజం రాదు, పర్మనెంట్ గా రాదు, ఈజీగా తగ్గిపోద్ది. అండ్ మోర్ ఓవర్ పబ్లిక్ కూడా ఏంటంటే ఒక దివాళీ అప్పుడు చైనా గుడ్స్ ఎలా బ్యాన్ చేశారు, ఇప్పుడు ఇవాళ దివాళీ చూడండి ఒక్క చైనా కూడా అమ్మటలేదు ఇండియాలో. 2 years బ్యాక్ క్యాంపెయిన్ చేసినప్పుడు అందరు నవ్వారు, దివాళీ వాటిని అడ్డుకుంటారు చైనా గుడ్స్ అన్నారు. ఇవాళ చైనా గుడ్స్ ఎక్కడ ఉన్నాయండి? అగరబత్తిలో ఇండియాలో చైనీస్ అగరబత్తిలో 80% ఆక్యుపై చేసినాయి, వాళ్ళు 0 చేసి పడేసారు మొత్తం. పబ్లిక్ తెలుసుకుంటే దేనిని 0 చేస్తారు, వాళ్ళకి క్యాలిబర్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఈవెన్ మాల్దీవులు చూసుకోండి, ఇయర్లీ 2 lakh పంపించి నెంబర్ 1లో ఉంది. నెక్స్ట్ 1 year తర్వాత చూడండి మీరు సగం తగ్గిపోతారు ఈజీగా. ఈ లోపు ఏంటంటే ఎవ్రీ స్టేట్ కూడా ఈ పబ్లిక్ పల్స్ చూసేసి నియరెస్ట్ లోకల్ టూరిజం డెవలప్ చేసుకుంటారు. డెఫినెట్ గా దిస్ ఈస్ గుడ్ థింగ్ అండి. అండ్ సైబర్ ఆ స్పేస్ లో చూసుకుంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా వరల్డ్ వైడ్ గా ఇక ముందు రోజుల్లో ఇండియా గురించి నోరు మాట్లాడినా, నోరు జారినా, బ్యాడ్ గా మాట్లాడితే ఇంత ముందులాగా సహించే అంత ఓపిక మీరు అంటే రెండో ప్రపంచ యుద్ధంలో యూరోప్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏజ్ లో ఎలా డామినేట్ చేశారు, తర్వాత అమెరికా వాళ్ళు ఎలా డామినేట్ చేశారు, నెక్స్ట్ ఇండియా హవా రాబోతుందండి. ఇండియా హవా రాబోతుంది. ఆన్లైన్స్ లో ఎక్కడ పెట్టినా సరే ఇండియా గురించి ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడంటే ట్రోలింగ్ లో వదలరు ఇంత ముందులాగా. ఎందుకంటే 140 కోట్ల పాపులేషన్, డిజిటల్లీ హై ఎండ్ వాళ్ళు వీళ్ళందరూ. అందుకని ముందు రోజుల్లో కంట్రీని ఏమన్నా అన్నా సరే, కంట్రీలో పొలిటికల్ జూలు పోయినా సరే ఇంత ముందులాగా సైలెంట్గా ఉండి మన పని మనం చూస్తున్నాం లేదు. ఇండియా అవుట్ క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు ఇండియాలో ఒక్కరు కూడా మాట్లాడలేదండి. 2020లో మాల్దీవులో ఇండియా అవుట్ వ్యతిరేకంగా మాట్లాడి ఒక్కడం లేదు. ఇవాళ ఏంటంటే మోడీ గారిని పాయింట్అవుట్ చేశారు కాబట్టి అన్నెసరీ లేదు, అట్లా అన్నెసరీ ప్రొవోకింగ్ అది. వాళ్ళకున్న స్టేజెస్ కి వాళ్ళు నథింగ్ ఇండియా ముందు. ఇండియా గురించి అలా మాట్లాడకూడదు. కాకపోతే వాళ్ళు ఉన్న లొకేషన్ జియోగ్రఫికల్ చాలా ఇంపార్టెంట్ ఏరియా అండి. ఎందుకంటే ఇండియన్ ఓషన్ లో వాళ్ళు ఉన్న ప్లేస్ లో షిప్స్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఫిల్లింగ్ కావచ్చు, లేదా ఏదైనా పైరేట్స్ మీద ఫైటింగ్ కావచ్చు, ఆ లొకేషన్ జియోగ్రఫికల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఆ లొకేషన్ అనేది ఇండియాలో చాలా ఇంపార్టెంట్. ఆ లొకేషన్ వల్ల ఏంటంటే మనకి సముద్ర గస్తీ చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు అది కనుక చైనా వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకోండి,
ఓకే, చైనా వాళ్ళు అక్కడ తెచ్చేస్తారు. తద్వారా ఏంటంటే మళ్ళీ ఇండియన్స్ ప్రాబ్లం అవుద్ది అనమాట. అందుకని సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో మాల్దీవులతోటి ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాల్సిందే. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళంటే మనం పడాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ 5 లక్షల పాపులేషన్ జనాభా ఉన్నదానికి వాళ్ళు మెడిసిన్ మొత్తం ఇండియాకి వస్తారండి, ఎడ్యుకేషన్ మొత్తానికి ఇండియాకి వస్తారు. అందులో 93% ముస్లిం పాపులేషన్ అండి. ఇండియా వాళ్ళు ఇండియన్సే అక్కడ 25,000 మెంబర్స్ సెటిల్ అయ్యారు పర్మనెంట్ మాల్దీవ్స్ లాగా. హిస్టారికల్ గా మొదటి నుంచి కూడా మంచి ఫ్రెండ్షిప్ దానికి మనకి. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు అనవసరంగా నోటు దూల వల్ల ఇష్యూ ఇంత తెచ్చుకోవటం తప్ప అదర్వైజ్ మాల్దీవులు ఈజ్ టూ గుడ్ కంట్రీ అండి. మాల్దీవులు టూ గుడ్ కంట్రీ, ఎందుకంటే హిస్టారికల్ గా మొదటి నుంచి ఆ రిలేషన్షిప్ మనకు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాటికి మెడికల్ కానీ హెల్త్ కేర్ కానీ ఎడ్యుకేషన్ కానీ మొత్తం ఇండియాకి వాళ్ళు వచ్చేది, ఇండియాకి వచ్చేస్తారు. కాబట్టి ఈ ఇష్యూ వల్ల ఏమవుద్దంటే ఇప్పుడు టెంపరీగా ఇండియా వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు. మనం ఇండియా అవుట్ అన్న అంత కంపెనీ అంత ఈజీ కాదు. నోరు బారేసుకుంటూ ఇండియా ఊరుకున్నారు, అది విషయం అర్థం అవుద్ది. ప్రపంచ దేశాలకు అర్థం అది ఇండియా మీద పౌల్ లాంగ్వేజ్ వాడితే వాళ్ళు ఊరుకోరు అంత ఈజీగా అని. ఇప్పుడు ఒక తొక్కితే ఏమవుద్ది, నీ ఇన్కమే పోతుంది. ఆఫ్టర్ ఆల్ నీకు మంచినీళ్ళు లేని టైంలో ఇండియా వాళ్ళు పంపించారండి. ఇండియా నుంచి షిప్పుల ద్వారా ఫ్రీగా నీళ్ళు వాళ్ళు పోషించారు. ఆ కృతజ్ఞత వాళ్ళు ఉంచుకోలేకపోతున్నారు. ఓకే, కానీ ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్న ఇండియా ఫేవర్గా ఉన్న వాళ్ళు గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టారండి ఆల్రెడీ. ఇలా చేస్తే ముందు రోజుల్లో టూరిజం కాదు కదా, అన్ని ఇండస్ట్రీలో మనం ఇదవుతామని చెప్పేసి గుర్తు చేస్తున్నారు. అందుకని వాళ్ళు ఇమీడియట్ గా 3 మినిస్టర్ చేత రిజైన్ చేయించింది. బట్ ఏది చేసినా సరే ఇండియన్స్ కి ఒళ్ళు మండింది. టూరిజం లో సగం మంది నువ్వు లాస్ అవుతున్నావు. ఇండియాలో కొత్త టూరిజం స్పాట్లు డెవలప్ అవుతాయి. అంటే స్టేట్ మినిస్టర్లు వాళ్ళు కూడా పబ్లిక్ యొక్క పాలసీ తెలుసు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆ దగ్గరలో నియరెస్ట్ బీచ్లు బాగా డెవలప్ చేసుకుంటారు. కాబట్టి ఇది మంచిది, మరొక మంచిది అన్నట్టు ఈ ఇష్యూ వల్ల ఇండియా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. దట్స్ గుడ్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.